మీలో ఒక భరోసాన్ని నింపడానికి, ఒక ధైర్యాన్ని నింపడానికి నిన్నటి వరకు పార్టీ సమన్వయకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీని విడిచి రాజీనామా చేసి వెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ రకంగా ఉండదు, మీకు పార్టీ అండగా నిలబడుతుంది, మీకు ఏ కష్టం వచ్చినా సరే పార్టీ మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి మాట మీకు చెప్పమని చెప్పి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. కేవలం 24 గంటల్లో నిన్న రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి అది పూర్తయిన తర్వాత ముఖ్య నాయకులందరూ కూడా కలిసి రేపు సమావేశాన్ని నిర్వహించమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్తే కేవలం 24 గంటల్లో పెద్ద ఎత్తున మీరందరూ కూడా విచ్చేసి పార్టీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నటువంటి ఒక ధైర్యాన్ని పార్టీకి ఇవ్వడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పార్టీ కొన్ని పాఠాలు నేర్చుకోవాలి, అలాగే ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన నాయకులు కూడా కొన్ని నేర్చుకోవాలి. ఇందాక పెద్దలు ధర్మశ్రీ గారు మాట్లాడుతూ మీరు కొట్టినా, మీరు తిట్టినా, మీరు వద్దు పొమ్మన్నా మాకు నాయకత్వం చేయాలనేటువంటి ఈ తపన, సేవ చేయాలనేటువంటి ఈ ఆలోచన తప్ప మాకు వేరేటి ఉండదు. ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తేనో కష్టం వస్తేనో ఆదుకోవాలన్నటువంటి తాపత్రయం తప్పితే మరొకటి ఉండదు. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నిన్న కూడా వారు మాట్లాడిన తర్వాత వాస్తవానికి వారికి వ్యక్తిగతమైనటువంటి కారణాలు, ఇతర వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏమైనా ఉంటే తప్పులేదు. కానీ అవి మాట్లాడుతూ మన నాయకుడిని, పార్టీని విమర్శించి వెళ్ళడం అనేటువంటి సమంజసం కాదనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే వారు ఈ పార్టీలో ఉండేది 5 సంవత్సరాలు 8 మాసాలు, అంతే కదా? 5 సంవత్సరాలు 8 మాసాలు, 5 సంవత్సరాలు 8 మాసాల్లో 5 సంవత్సరాలు అధికారం, గడిచినటువంటి 6 నెలలు సైలెన్స్. మిమ్మల్ని వారు ఏదైనా కార్యక్రమాలు పెట్టడం కానీ, వారు ఏదైనా బాధ్యత తీసుకోవడం కానీ, లేదా వారు కష్టపడడం కానీ 6 నెలలు లేదు. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసినటువంటి. దానికి ముందు 2 నెలలు ఎలక్షను. అంటే 5 సంవత్సరాలు 8 మాసాల్లో ఆయన ఈ పార్టీ వల్ల ఆయనకి పార్టీ ఉపయోగపడింది తప్ప ఆయన పార్టీకి ఉపయోగపడలేదు అన్నటువంటిది నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్ల కార్యకర్తలు, పార్టీ నాయకులు ఎంత నష్టపోతాం అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తులు వారికి ఎంతకంత గొప్ప ఆలోచనలు ఉంటాయని అనుకోవడం మన అమాయకత్వం. వారికి ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు. కానీ 4 సార్లు 4 ఎన్నికలు పోటీ చేశారు, 3 సార్లు 3 అధికార పార్టీల్లో ఉన్నారు. ప్రతిపక్షం అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది జీవితంలో చూడాలి కదా. నాకు ధర్మశ్రీ గారు చెప్పినట్టు 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు ఓడిపోయారు, 1 సారి గెలిచారు. అందుకని మాకు ప్రతిపక్షం కష్టంగా లేదు. మాకు నేను 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఓడిపోయాను, ఇప్పుడు మళ్ళీ మనం ప్రతిపక్షంలో ఉన్నాం. అసలు నిజమైనటువంటి నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ప్రతిపక్షంలో పోరాటం చేసినప్పుడే ఆ నాయకత్వం అనేటువంటిది తెలుస్తుంది తప్ప మీరు ఈరోజు అధికారం పోయిన తర్వాత మీరు వెళ్ళిపోతే మీకు ఏమర్థమైంది? ఇప్పటి వరకు మీతో ఉన్నది కేవలం భయంతోనే ఉన్నారు, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీరు మాట్లాడితే ఏం చెప్పారు?
ఇదేమైనా బ్రిటిష్ పరిపాలన? అప్పట్లో బ్రిటిష్ పరిపాలనలో లండన్ నుంచి ఏదైనా చెప్తే అది ఇక్కడ పాటించేవారు, అలాగా అక్కడ తాడేపల్లిలో కూర్చొని చెప్తే ఇక్కడ మేము అన్ని చెయ్యాలా అనేటువంటి మాట మాట్లాడారు. ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వతంత్రం వస్తే మొన్న డిసెంబర్ 12 భీమిలి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రేపు ఆ రోజు రైతు భరోసా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసినప్పుడు అక్కడి నుంచి ఇంకా 6 నెలలు అవ్వకముందే కార్యక్రమాలు మొదలు పెట్టేస్తే ఏమైపోతాం? 6 నెలలు కాకపోతే 60 సంవత్సరాలు వెయిట్ చేస్తారా? వారికి అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు, 6 నెలలు హనీమూన్ పీరియడ్ అన్నాం. 6 నెలలు పూర్తయింది. ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రతిపక్షంగా మనం పాత్ర పోషించకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల తరపున మాట్లాడేటువంటి పార్టీ ఏమని చెప్పండి? భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్ని అధికార పార్టీలే. మరి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మాట్లాడేది ఎవరు మాట్లాడతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పితే. వాస్తవానికి ఈరోజు గ్రామాల్లోకి ప్రజల్లోకి వెళ్తే పార్టీకి, ఆ కూటమి పార్టీకి ఓటేసినోడు తలదించుకొని వెళ్ళిపోతున్నాడు, ఓటు వేయించుకున్నవాడు కూడా తలదించుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్క కాళ్ళు ఎత్తుకొని తిరిగేటువంటి వాడు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాత్రమే. ఎందుకు ఓటేసిన వాడు ఎందుకు తలదించుకెళ్ళిపోతున్నాడు? అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేసి మనం అన్యాయం చేశామని చెప్పి వారు తలదించుకెళ్ళిపోతున్నాడు. అబద్ధాలు చెప్పి ఓటు వేయించుకుని అధికార పార్టీ నాయకులు ఏమి చేయలేకపోతున్నామని వాళ్ళు తలదించుకెళ్ళిపోతున్నారు. మరి అటువంటి పార్టీలోకి వెళ్ళో లేకపోతే ఇంకోటో చేయడం వల్ల మీరు సాధించేటువంటిది ఏంటి? ఏదేమైనప్పటికీ మీ అందరికీ ఒక భరోసాని ఇవ్వడానికి, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆపద వచ్చినా మీకు పార్టీ అండగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వమే కాదు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మీకు తోడుగా ఉంటుందన్నటువంటి ఒక భరోసాను మీకు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇలాగే వచ్చే నెల నుంచి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలని మీ అందరితో కూడా వారు ముచ్చటించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత పార్టీ బలోపేతం చేసుకునే నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఒక ఉదాహరణ. మీరందరూ చూసుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రజలు వచ్చారో అన్ని జిల్లాల్లో అనేటువంటిది మీరు టీవీలో చూసుంటారు. మీరు ఒకసారి నెమరు వేసుకోండి. తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం పోయిన తర్వాత మళ్ళీ రోడ్డు ఎక్కడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 6 నెలలైనా ఇంత పెద్ద ఎత్తున, ఇంత బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండడం వల్ల కేవలం 6 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రజల కోసం పోరాటం చేసేటువంటి బాధ్యత ఈరోజు కార్యకర్తలు తీసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది కార్యకర్తల వల్ల ఈ పార్టీ తప్ప నాయకుల వల్ల పార్టీ కాదు అనేటువంటిది దయచేసి గమనించాల్సిందిగా వెళ్ళిపోతున్నటువంటి నాయకులు గమనించాలి. మన బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవచ్చు, ఆళ్ళ నాని వెళ్ళిపోవచ్చు, ఒక గ్రంథి శ్రీనివాస్ వెళ్ళిపోవచ్చు, ఒక అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రం అలాగే ఉన్నాడు, ఉంటాడు. మళ్ళీ తిరిగి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దానికి బాధ్యత తీసుకుంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఇబ్బందులు జరిగినాయి. 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు ఇబ్బందులు జరిగినాయి. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జరిగినటువంటి పొరపాట్లను దిద్దుకునేటువంటి వాడే నాయకుడు. జరిగినటువంటి పొరపాట్లను దిద్దుకొని మళ్ళీ తిరిగి ఆ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేటువంటిది పార్టీ బాధ్యత. ఆ బాధ్యత ఈ రోజు మళ్ళీ పార్టీ తీసుకోబోతా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్న ఓటమికి అనేక కారణాలు చెప్తారు.
కానీ నేను చాలా మంది చాలా కారణాలు, కొన్ని దగ్గర రోడ్లు బాగాలేమన్నారు, మద్యం పాలసీ ఇబ్బంది అన్నారు, ఇతర ఎన్ని కారణాలు చెప్పినా నాకు మాత్రం వ్యక్తిగతంగా బలమైనటువంటి కారణం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనం ఓటమి పాలు అవడానికి మనం కార్యకర్తలకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేకపోయాం అనేటువంటిది ఒకటే. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది పార్టీకి కార్యకర్తలకి విపరీతమైనటువంటి గ్యాప్ను తీసుకుని వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు ఉపయోగపడింది తప్ప పార్టీకి ఉపయోగపడలేదు. ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు అమర్నాథ్ వచ్చినా, చంద్రసేన్ గారు వచ్చినా, ధర్మశ్రీ గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా మీకేమైనా చెప్పగలం, కానీ ప్రజలకు చెప్పాలంటే మీరే చెప్పాలి. ప్రజల్ని కన్విన్స్ చేయాలంటే మీరే కన్విన్స్ చేయాలి. ప్రజలతో ఓటేయించాలంటే మీరే ఓటేయించాలి. మరి ఓటేయించాల్సినటువంటి మీరు సంతృప్తిగా లేకపోతే ఎవడు ఓటేస్తాడు మాకు? మరి నాకు 95,000, ఇక్కడ ఉన్న ఆయనకి 92,000, ఈయనకి 45,000 మెజార్టీలు రావడానికి కారణం ఏంటి? మాకు గౌరవం లేనప్పుడు మేమెందుకు అంత కష్టపడాలని చెప్పి అనుకున్నాడు కార్యకర్త. 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం 10 సంవత్సరాలు ఆర్ఎన్ఎస్లో కష్టపడి పనిచేశాం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. మరి 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు 5 సంవత్సరాల అధికారం వచ్చినప్పుడు మేము అధికారాన్ని అనుభవించలేకపోయామే అనేటువంటి ఒక బాధ, కోపం కాదు బాధ పార్టీ కార్యకర్తల్లో ఉండిపోయింది.